నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఈరోజు ఉన్నటువంటి వార్తలకు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. స్టాక్ మార్కెట్లు డమాల్, ట్రంప్ దెబ్బకు భారత్ సహా పలు దేశాల్లో సూచీల పతనం, దేశీయంగా 14 లక్షల కోట్ల సంపద ఆవిరి, సుంకాలపై తగ్గేదే లేదు, కొన్నిసార్లు చేదు మాత్రలు తప్పవు ట్రంప్, అమెరికాలో వదంతుల హోరు, విద్యార్థులపై కేసుల ఉపసంహరణ, హెచ్సియు క్యాంపస్ నుంచి పోలీసు బలగాలు వెనక్కు, సంఘాల ప్రతినిధులతో చర్చ అనంతరం మంత్రుల కమిటీ నిర్ణయం, సామరస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు. బనకచెర్లతో రాష్ట్రానికి తీవ్ర నష్టం, గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ అభ్యంతరం, అనుమతులు లేకుండానే ఏపీలో నిర్మిస్తున్నారని ఆందోళన, బోర్డు ఈ ప్రాజెక్టు సమాచారాన్ని దాచిపెడుతుందని ఆక్షేపణ, అనుమతిచ్చాకే బనకచెర్ల చేపట్టాలని ఆంధ్రప్రదేశ్కు బోర్డు చైర్మన్ సూచన, వరద జలాల ఆధారంగానే నిర్మిస్తున్నామని ఏపీ వెల్లడి, వంట గ్యాస్ సిలిండర్పై 50 రూపాయల పెంపు, హైదరాబాద్లో 905కు చేరిన ధర, మే అర్ధరాత్రి నుంచి సమ్మె, టీజీఆర్టీసీ కార్మిక ఐకాస, భక్తకోటికి నయనానందం, శ్రీరామ మహాపట్టాభిషేకం, భద్రాద్రిలో స్వామివారికి పట్టి వస్త్రాలు సమర్పించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ట్రంప్ ట్రేడ్ వార్ ఆపై మాంద్యం భయాలు, మార్కెట్లు బగబగ, ఒకే రోజు మన ఇన్వెస్టర్ల సంపద 14 లక్షల కోట్లు ఆవిరి, ప్రపంచవ్యాప్తంగా రెడ్ సిగ్నల్, ఆసియా మార్కెట్ల అతలాకుతలం, 4,000 పాయింట్లు పడి దాదాపు సగం కోలుకున్న సెన్సెక్స్, భారత్ స్టాక్ మార్కెట్లు సైతం 3% వరకు క్షీణత, 15% పతనమైన హాంకాంగ్ సూచి, చమురు బంగారం ధరలు కూడా భారీగా పతనం. కేసులు ఎత్తివేయండి, హెచ్సియు విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశం, వీసీ హామీ ఇస్తే వర్సిటీ నుంచి పోలీసు బలగాలు వెనక్కి, మంత్రుల కమిటీ, ఆ 400 ఎకరాల్లో బందోబస్తు యథాతథం, అధ్యాపకులు విద్యార్థులను అక్కడ సర్వేకు అనుమతించేది లేదు, మంత్రుల కమిటీతో యుహెచ్టిఏ పౌర సమాజ ప్రతినిధుల సమావేశం. కంచ కథ తేలేదెప్పుడు, కంచగచ్చిపోయిలో 400 ఎకరాల భూమి వివాదంపై ప్రతిష్టంభన, ప్రభుత్వం విద్యార్థి సంఘాలు పర్యావరణేతలు ఎవరి వాదనలు వారివి, ఆ భూములు సర్కారువేనంటూ కోర్టు తీర్పులు ప్రస్తావిస్తున్న ప్రభుత్వ పెద్దలు. మే 7 నుంచి ఆర్టీసీలో సమ్మె, రాజఫలానికి ట్రంప్ దెబ్బ, కొత్త సుంకాలతో మామిడి ఎగుమతులు భారం, తెలుగు రాష్ట్రాల నుంచి మామిడి రైతులు కొత్త కష్టాలు, 5% నుంచి 26% పెరిగిన సుంకాలు, తెలుగు రాష్ట్రం నుంచి ఏటా 15,000 టన్నుల ఎగుమతి, బనకచెర్ల నిర్మాణం అక్రమం, బీఆర్ఎంబీ భేటీలో అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ, గోదావరి ట్రిబ్యునల్ అవార్డు 1980కి పూర్తి విరుద్ధం, ఎలాంటి అనుమతి లేకుండా ఏపీ పనులు వేగవంతం చేసింది, సిడబ్ల్యూసీలోని టీఏసీ సమావేశాల తీర్మానాలకు సైతం ఇది విరుద్ధం, ఈ అక్రమ ప్రాజెక్టును ఏపీ తక్షణమే విరమించుకోవాలని డిమాండ్, బనకచెర్ల విషయంలో గోదావరి బోర్డు తీర్పును సైతం తప్పుపట్టిన వైనం. సోమవారం భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో నిర్వహించిన పట్టాభిషేక మహోత్సవంలో సింహాసనంపై ఆసీనుడైన శ్రీరామచంద్రమూర్తి. దంచికొట్టిన వడగళ్లవాన, ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం, 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు, గ్యాస్ బండపై 50 రూపాయల వడ్డింపు, సాధారణ వినియోగదారులతో పాటు నిరుపేద ఉజ్వల పథకం లబ్ధిదారులకు వర్తింపు, సిఎన్జి పైన రూపాయి పెంపు, అర్ధరాత్రి నుంచి అమల్లోకి, పెట్రోల్ డీజిల్పై 2% ఎక్సైజ్ సుంకం, పెట్రోలియం సంస్థల నష్టాలతో ధరల పెంపు తప్పలేదన్న కేంద్రం, పెట్రోల్ భారం సామాన్యులపై ఉండదని స్పష్టీకరణ. ప్రమాణ స్వీకారం చేసిన శాసనమండలి సభ్యులు. ప్రపంచ మార్కెట్లు మటాష్, కుప్పకూలిన షేర్లు, ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లు ఆవిరి, మరింత ముంచిన చైనా రివెంజ్ సుంకాలు. బనకచెర్లపై ఎందుకంత సీక్రెట్, మీకు ముందే తెలిసినా మాకెందుకు చెప్పలేదు, జీఆర్ఎంబీపై తెలంగాణ ఆగ్రహం, కేంద్ర జలశక్తి శాఖ నోటీసులు ఇచ్చినా చెప్పరా అని ఫైర్, అన్ని వివరాలు చెప్పాల్సిన అవసరం లేదన్న బోర్డు మెంబర్ సెక్రటరీ అలిగేషన్, ఆయనకు వంతపాడిన ఏపీ ఆఫీసర్లు, కౌంటర్ ఇచ్చిన తెలంగాణ, జీబీ లింక్ ప్రాజెక్టుపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పెద్దవాగు తప్ప గోదావరిపై ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టును బోర్డుకి ఇచ్చేది లేదన్న తెలంగాణ, మా మీదే ప్రతీకార సుంకాల, వాపస్ తీసుకోకుంటే 50%, మరో 50% టారిఫ్లు, చైనాకు ట్రంప్ హెచ్చరిక. నేడు అహ్మదాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల ఏఐసీసీ కీలక సమావేశాలకు హాజరు, గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయల పెంపు, పెట్రోల్ డీజిల్పై లీటర్కు 2 రూపాయలు పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ, పెట్రోల్ భారం కంపెనీలే భరిస్తాయన్న కేంద్రం, హెచ్సియు విద్యార్థులపై కేసులు ఎత్తివేత, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఇద్దరిపైన ఉపసంహరించుకుంటున్నాం, డిప్యూటీ సీఎం బట్టి, పోలీస్ న్యాయశాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం, సుప్రీంకోర్టు ఆర్డర్స్ మేరకు 400 ఎకరాల్లో పోలీసు పహారా ఉండదని వెల్లడి, విద్యార్థుల సలహాలు వినేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటామన్న బట్టి,
కేబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు. ఎస్సీ ఉపాధ్యాయ సంఘం, పౌర సంఘాల ప్రతినిధులతో మంత్రుల చర్చలు. ఆధార్ కార్డుని స్టూడెంట్ జేఏసీ. బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని గుండ్లు కొట్టి పరార్. ఆలయాల్లో టికెట్ల దందాకు చెక్. వీఐపీ దర్శనాలతో సహాయక అన్ని టికెట్లు ఆన్లైన్లోనే. కొమ్రవెల్లి, బల్కంపేట, బాసర ఆలయాల్లో ఘటనల నేపథ్యంలో దేవాదాయ శాఖ నిర్ణయం. ఈ నెల 15 ఎండోమెంట్ అధికారులతో మంత్రి సమీక్ష. లిక్కర్ ఆదాయం 9 ఏళ్లలో ట్రిపుల్. 2015-16లో 12,706 కోట్లు. 2024-25లో 34,600 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం 369 లక్షల కేసుల లిక్కర్, 531 లక్షల కేసుల బీర్ల అమ్మకం. ఈసారి కొత్త లిక్కర్ పాలసీ ఇంకింత ఆదాయం పెరుగుతుందని అంచనా. నెలాఖరులో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్. ఈ నెల 30తో ముగుస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు. ఇప్పటికే 5 సార్లు గడువు పెంపు. ఏడాది కాలంగా సుదీర్ఘంగా ఎంక్వైరీ. వంట గ్యాస్ మంట. గృహ వినియోగంపై సిలిండర్పై 50 రూపాయల పెంపు. ఉజ్వల వినియోగదారులకు వర్తింపు. నేటి నుంచి అమల్లోకి. హైదరాబాద్లో 905కు చేరిన ధర. లీటర్ పెట్రోల్ డీజిల్పై ₹2 ఎక్సైజ్ సుంకం పెంపు. వినియోగదారులపై భారం పడదు. ఎక్సైజ్ సుంకం పెంపుతో సర్కారుకు 32,000 కోట్లు. అంతర్జాతీయ మార్కెట్ ధరను బట్టి గ్యాస్ ధరను పెంచామన్న కేంద్ర మంత్రి. గ్యాస్ సిలిండర్ ధర పెంపు. రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలపై ప్రభావం. 31 లక్షల మందికి మహాలక్ష్మి లబ్ధిదారులకు ఊరట. వారిపై భారం మోపకూడదని సర్కారు నిర్ణయం. మహాపతనం. ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు డమాల్. వాల్ స్ట్రీట్ నుంచి దలాల్ స్ట్రీట్ దాకా రక్తపాతమే. ఓ దశలో 50% పతనమైన భారత సూచీలు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 3,939 పాయింట్ల పతనం. బ్రహ్మాండంగా ఉంది. ద్రవ్యోల్బణమే లేదు. చమురు ధరలు, వడ్డీ రేట్లు తగ్గాయి. ట్రంప్ ప్రతీకార సుంకాన్ని ఉపసంహరించుకోకపోతే చైనాపై 50% అదనపు సుంకం. ఒక్కరోజే గడువు. అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక. వడ్డీ రేట్ల తగ్గింపే అసలు వ్యూహం. అందుకే మాంద్యం కోసం ట్రంప్ ప్రయత్నాలు. మహిళలకు రైస్ మిల్లులు. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు. మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు. ఒక్కో మిల్లు నిర్మాణానికి 3.5 కోట్ల ఖర్చు. ఉచితంగా స్థలం కేటాయించనున్న సర్కారు. స్థల సేకరణ, ఎంపిక బాధ్యత జిల్లా కలెక్టర్కు. 553 మండల మహిళా సమాఖ్యలకు మిల్లులు. ప్రభుత్వ స్థలాలున్న మండలాల్లో తొలుత చురుగ్గా పనిచేస్తున్న టర్నోవర్ ఎక్కువగా ఉన్న సమాఖ్యలకు మొదట అవకాశం. ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు ప్రాధాన్యం. మిల్లులకు అనుబంధంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం. కొందరు అధికారులే నిజమైన అంధులు. అంధ ఉద్యోగులను కోర్టు చుట్టూ తిప్పడంపై హైకోర్టు ఆగ్రహం. కొత్త వక్ఫ్ చట్టంపై సత్వర విచారణకు సుప్రీం అంగీకారం. లిస్టింగ్ చేస్తామని చెప్పిన సీజేఐ. కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం. సమానత్వం, మతాన్ని అనుసరించి స్వేచ్ఛకు భంగం. పిటిషనర్ల ఫిర్యాదు. హెచ్సియు విద్యార్థులపై కేసులు ఎత్తివేత. వర్సిటీ క్యాంపస్ నుంచి బలగాల ఉపసంహరణ. రిమాండ్లో ఉన్న 2 విద్యార్థుల విడుదలకు చర్యలు. ఫేక్ ఫోటోలు, వీడియోల ప్రచారంపై కేసులు తప్పవు. వర్సిటీ టీచర్లతో భేటీ అనంతరం బట్టి కమిటీ నిర్ణయం. 400 ఎకరాల్లో పోలీసుల మోహరింపు ఉంటుంది. సుప్రీంలో తేలే వరకు దాని యథాతథ స్థితిని కాపాడాలి. కారణాలను వివరించిన మంత్రుల బృందం. సచివాలయ భేటీకి హాజరైన మీనాక్షి నటరాజన్. ఫేక్ వీడియోలపై కఠిన చర్యలకు సీఎం రేవంత్ ఆదేశం. ఇప్పటికే 150 మందిపైన కేసుల నమోదు. పోస్టులను తొలగించిన కిషన్ రెడ్డి, జగదీష్ రెడ్డి. సచివాలయ భేటీకి హాజరైన మీనాక్షి నటరాజన్. నెమ్మల్ల అరుపులు, జింకల పరుగులు అంతా ఉత్తదే. ఫేక్ వీడియోపై తప్పుడు ప్రచారం. హైకోర్టుకు తెలిపిన సర్కారు. కౌంటర్కు దాఖలుకు రెవెన్యూ, అటవీ అధికారులకు హైకోర్టు ఆదేశం. ఇరుపక్షాల కోరిక మేరకు విచారణ 24కు వాయిదా. గుట్టుగా వ్యాధులు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్, దీర్ఘకాల వ్యాధులున్నట్లు తెలియకుండానే జీవిస్తున్న లక్షలాది మంది. అపోలో హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 నివేదిక. దేశవ్యాప్తంగా 25 లక్షల మందికి వైద్య పరీక్షలు. తెలంగాణలో 23% మందికి అధిక రక్తపోటు. 25,000 కొలువులు. మెగా టెక్స్టైల్ పార్కులో భర్తీకి కిటెక్స్ ప్రకటన. నేటి నుంచే ఇంటర్వ్యూలు. విడతల వారీగా భర్తీ చేయనున్న కంపెనీ. త్వరలో వరంగల్ టెక్స్టైల్ పార్కులో మరిన్ని కంపెనీల పెట్టుబడులు. విమానాశ్రయం వస్తుండటంతో ఆసక్తి. పార్కు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి. పీఎం మిత్ర పథకం కింద గుర్తించాలని కేంద్రానికి సర్కారు విజ్ఞప్తి. గోదావరి బనకచెర్ల చేపట్టొద్దు. పోలవరం విస్తరణతో అనుసంధానం చేస్తున్నారు. గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ అభ్యంతరం. ప్రాజెక్టు డిపిఆర్ను తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ ఓకే. పెద్దవాగు ఆధునీకరణ పనులకు ఏపీ సమ్మతి. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోన్న 2 రాష్ట్రాలు. బోర్డు సభ్య కార్యదర్శిపై విచారణ కమిటీ. బోర్డు నిర్ణయం. అధ్యక్ష. నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్. బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమరయ్య. సిపిఐ నుంచి సత్యం, పీఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డితో ప్రమాణం చేయించిన చైర్మన్ సుఖేందర్ రెడ్డి. హాజరైన కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు, మంత్రులు. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి